పిల్లలకు చదువొక్కటే సరిపోదని వివిధ కళల్లోనూ ప్రోత్సహించాలని మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు సాగే సంగీత నృత్యోత్సవం ప్రారంభమైంది. అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవానికి శైలజ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇలా ఎన్ని నృత్య రీతులు ఉన్నా వాటి ఆత్మ ఒకటే అన్నారు. పిల్లలను చదువులు, ర్యాంకులు, మార్కులు వంటి ఒత్తిడిలోకి నెట్టకుండా వారికి ఇష్టమైన కళలను నేర్చుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు శైలజ కిరణ్ సూచించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ నాట్య గురువు వీణామూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన వివిధ కూచిపూడి నృత్య రీతులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. మన దేశంలోనే 8 రకాలు: భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మోహినియాట్టం, సో మెనీ ఆఫ్ దెమ్, ఒడిస్సీ డాన్స్, ఇట్లా ఎన్నో రకాలు. డాన్స్ తోటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ హౌ కెన్ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్? ఇట్ ఈస్ బై ఎంకరేజింగ్ ఆర్ట్, మ్యూజిక్, క్రియేటివిటీ. ప్రతి స్కూల్లో కూడా మనం అందరం కూడా మీరు అందరం కూడా పిల్లలంటే చదువులు, మార్కులు దీనిలోనే పడిపోయాం. కానీ నిజంగా వాళ్ళు బాల్యాన్ని వాళ్ళు ఆనందంగా గడపాలి. తప్పనిసరిగా ఒక ఆర్ట్ వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోండి, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, క్రాఫ్ట్ కానీ, అది కూడా అందులో కూడా ఉత్తీర్ణులు అయ్యే రకంగా స్కూల్స్లో మనం మార్పులు చేసుకోవాలి. ఇది మనందరి కోసం, మన పిల్లల కోసం.